చెప్పండి, ఏం సమాధానం చెప్తారు? ఆ స్టోరోడు మమ్మల్ని మోసం చేశాడు మేడం. వాడు చేసిన తప్పుకి మేము తప్పుడు వాళ్ళంలాగా మీ ముందు నిలబడాల్సి వచ్చింది. ఇంకోసారి ఆ స్టోర్కే వెళ్ళాం మేడం. ఈ ఒక్కసారికి తప్పను క్షమించండి మేడం. చూడండి, ఇది ఆరోగ్యానికి సంబంధించిన విషయం. ఆయన దేవుళ్ళ ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీ అందరికీ ఆశ్రయం కల్పిస్తున్నారు. వాళ్ళని కన్న బిడ్డల్లా పోషిస్తున్నారు. మిమ్మల్ని నమ్మి ఇంతమందిని అప్పచెప్పారు. మీరెంత బాధ్యతగా ఉండాలి. వాళ్ళని కన్న తల్లిదండ్రుల్లా ఫీల్ అవ్వాలి. అలా కాకపోతే తర్వాత మేము తీసుకునే చర్యలకు మీరు బాధపడాల్సి వస్తుంది. అలాగే మేడం. సో ఇక మీదట ఇలా జరగకుండా నేను చూసుకుంటాను. నాకు నీ మీద పూర్తిగా నమ్మకం వచ్చిందమ్మా. ఇవన్నీ చూసుకోవడానికి ఎవరు సమర్థవంతమైన వ్యక్తి దొరుకుతారా అని, ఎవరు నా తరువాత నా అంతగా ప్రేమిస్తారా అని ఆ దేవుణ్ణి ప్రతిరోజు మొక్కుకునేవాణ్ణి. ఇన్నాళ్ళకి నా మొర ఆలకించినట్టున్నాడు. నీ రూపంలో ఇక్కడికి వచ్చాడు. ఇక నిశ్చింతగా ఉంటానమ్మా. నేనుంటానమ్మా. అలాగే సార్. చూసావరా మా ఆవిడ్ని ఎలా విసిగించి టార్చర్ పెట్టాను? నువ్వు విసిగించి టార్చర్ పెట్టినట్లేదురా, తిన్నది అరక్క ప్రశ్నలు అడిగినట్టుంది. ఎంత మాట అన్నావురా నిన్ను! రే, నీకు నిజంగానే దమ్ముంటే ఇలాంటి చెత్త ప్రశ్నలు వేయటం కాదు, ఆ ఆఫీసులోనే లేకుండా చెయ్యి. అంతేగా? అయితే ఇప్పుడు చూడు, దాన్ని ఒక్క నిమిషం కూడా ఆఫీసులో ఉంచను. బావా, ఎందుకు విసిగిస్తున్నావు? నేనిక్కడ పనిలో ఉంటానని తెలుసు కదా. నువ్విలా చీటికి మాటికి ఫోన్ చేసి విసిగిస్తుంటే నేనెలా పనిచేయను? ఏమిటే, ఉద్యోగం వచ్చింది కదా అని ఓవరాక్షన్ చేస్తున్నావా? ఓవరాక్షన్! నన్ను నడి రోడ్లో దింపి వెళ్ళిపోయావు. నేనిక్కడ ఒంటరిగా రోడ్డు పక్కన నిలబడున్నాను. వెళ్ళడానికి ఛార్జీలకి డబ్బులు కూడా లేవే, బండి కూడా లేదు. నువ్వు వచ్చేంత వరకు ఇక్కడే నిలబడమంటావా ఏమిటి? డబ్బులు తీసుకోకుండా ఎందుకు వచ్చావు బావా? తమరు కారులో తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపుతారేమో అనుకున్నాను. ఇలా నడి రోడ్డు మీద వదిలేస్తారని అనుకోలేదు. అందుకే డబ్బులు తీసుకోకుండా వచ్చాను. నువ్వు వస్తానంటేనే ఇక్కడ వెయిట్ చేస్తాను, లేదంటే నడుచుకుంటూ ఇంటికి వెళ్తాను. అయ్యో, అంత దూరం నడుచుకుంటూ వెళ్తావా? అవును, నువ్వు త్వరగా రాకపోతే నడుచుకుంటూనే వెళ్తాను. సరేనా? బాయ్. హలో. ఇప్పుడు చూడరా ఎలా పరిగెత్తుకుంటూ వస్తుందో నా పెళ్ళాం. మేడం, సారేదైనా ఇబ్బందుల్లో ఉన్నారా? నడుచుకుంటూ వెళ్ళిపోతానంటున్నారు. పోనీ మా వారిని ఏమైనా పంపించమంటారా? తీసుకెళ్లి చక్కగా ఇంటి దగ్గర దింపేసొస్తారు. ఏమక్కర్లేదు. ఆయన్ని ఎలా ఇంటికి పంపించాలో నాకు తెలుసు. ఆఫీస్ డ్రైవర్ని పిలవండి. అలాగే మేడం. రే సతీ, రే సతీ. చెప్పండి మేడం. వచ్చే దారిలో సార్ని దింపాను కదా, సార్ అక్కడే ఉన్నారు. తీసుకెళ్లి ఇంటి దగ్గర దింపిరండి. అలాగే మేడం. మేడం, ఇక మేము వెళ్ళొచ్చా? వెళ్దురు గాని, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. చెప్పండి మేడం. ఇప్పటి వరకు ఈ వృద్ధాశ్రమంలో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ జరిగిన ప్రతి తప్పు వెనకాల మీరిద్దరూ ఉన్నారని నాకు బాగా అర్థమైంది. ఆ పెద్దాయన ముందు చెప్తే మీ ఉద్యోగం ఊడుతుందని, మీ బతుకు రోడ్డున పడుతుందని చెప్పలేదు. అలాగని మిమ్మల్ని సమర్థిస్తున్నానో లేదా భరిస్తానో మాత్రం అనుకోకండి. జరిగిన తప్పు మళ్ళీ జరిగిందో మీ బతుకు రోడ్డు పాలే. అయ్యో, మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మేడం. అయ్యగారు ఉప్పు కారం తిని బతికేవాళ్ళం, ఆయనకి ద్రోహం ఎలా చేస్తాం మేడం? ఇదిగో ఈ ఓవర్ యాక్షన్లే వద్దు. మీ సంగతి నాకు బాగా అర్థమైంది. ఇక్కడ పప్పులు మాయమైపోవడానికి కారణం పందికొక్కులు అని చెప్పారే, ఆ పందికొక్కులు ఎవరూ కాదు, మీరిద్దరే. అయ్యో, మీరింకా మమ్మల్ని అనుమానిస్తున్నారా? చాలు, వెళ్ళి పని చూసుకోండి. లేదంటే
ఇదే యాక్టింగ్ ఏ టీవీలోనూ సినిమాల్లోనూ చేసుకుని బతకాల్సి వస్తుంది. వెళ్ళండి. అలాగే మేడం. పదవయ్యా, నడు. ఈ త్రిపుర ట్రాప్ లో పడిపోయి ఉపవాసం ఉంటానని మాట ఇచ్చేశాను. అత్తయ్యకి అంకుల్కి ఇచ్చిన మాట తప్పలేను. అలా అని తినకుండా ఉండలేను. ఈ ఆకలితో చావడం కంటే ఏదో ప్లాన్ చేసి కడుపు నిండా తినేయాలి. ఏం చేద్దాం? నో, తినాలంటే ఈ త్రిపుర ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి కదా. ఇది పోదు, నన్ను తిననివ్వదు. ఏంటే గోడ గడియారంలో సెకండ్లు ముళ్ళులాగా అటు ఇటు కొట్టుకుంటున్నావు? నువ్వంటే సోమరిపోతువి, దున్నపోతులా ఒకే దగ్గర కూర్చుని ఉంటావు. నేను అలా కాదు కదా. తిండి లేకపోయినా నీళ్లు తాగలేకపోయినా కష్టజీవిని. అటు ఇటు తిరుగుతున్నాను. చా, ఇదిగో నువ్వు మాట్లాడుతుంటే నక్కలు కూడా నీతులు మాట్లాడతాయా అనిపిస్తుంది నిన్ను చూస్తుంటే. ఏయ్, నన్ను నక్క అంటావే? అయ్యో, సారీ. నిన్ను కుక్కతో కదా పోల్చాలి, అనవసరంగా నక్కతో పోల్చానే. ఇంకెప్పుడు నిన్ను నక్క అనను, కుక్క అనే అంటాను. ఏయ్, కొట్టానంటే చచ్చిపోతావు పొట్టిదానా. ఏ పోవే. ఛీ, నీతో నాకేంటి? ప్రీ ప్లాన్డ్ గా నన్ను ఇరికించి ఉపవాసం చేయిస్తావా? చూడు, నేను ప్లాన్ చేస్తా, నీకంటే ముందే తింటా. దామినిని ఏ కుక్క ఆపలేదని నిరూపిస్తాను. ఒరే చూడు, 10 నిమిషాల్లో నా పెళ్ళం కారులో పరిగెత్తుకుంటూ వస్తుంది. సారీ బావా, కారు ఎక్కు బావా అని బతిలాడుకుని నన్ను ఎక్కించుకుని మహారాజులాగా ఇంటికి తీసుకెళ్తుంది. అది ఈ శ్రీనివాస్ రేంజ్. చూడు, నమస్కారం సార్. నమస్కారం. ఉదయం మిమ్మల్ని తీసుకెళ్ళింది నేనే సార్. నువ్వు? ఓహో, నువ్వే కదూ. మా పద్మావతి బయటకు వస్తే తప్ప నేను కారు ఎక్కను. మేడం రాలేదు సార్. ఎందుకు రాలేదు? మేడం బిజీగా ఉన్నారు సార్. మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేయమని చెప్పి నన్ను పంపించారు. రండి సార్, వెళ్దాం. చెప్పు బావా, కారొచ్చిందా? కారు వచ్చింది, కానీ దాంట్లో నువ్వే రాలేదేమిటి? నువ్వు పిలవగానే రావడానికి నేనేమైనా ఇంట్లో ఉన్నానా బావా? ఆఫీస్లో ఉన్నాను. డ్యూటీ టైం అయిపోయేంత వరకు నేను ఇక్కడే ఉండాలి, ఉండి తీరాలి. నీకు కావాల్సింది కార్, అది పంపించానుగా. ఎక్కి ఇంటికి వెళ్ళు. నీ ముష్టికారు నాకు అక్కర్లేదు. నడుచుకుని వెళ్లే శక్తి నా కాళ్ళకుంది. ఇంటికొచ్చాక నీ ముక్కుని పగలగొట్టే శక్తి నాకుంది. నిన్నిష్టం వచ్చినట్లు తిట్టి నీ చెవులు పోయేలా చేసే శక్తి నా నోటికుంది. వచ్చాక నువ్వు చేసిన తప్పుకి అనుభవిస్తావే. హలో బావా. బావ ఎందుకు ఇలా అయిపోతున్నాడు? ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నాడు? జెలస్తో రగిలిపోతున్నట్టున్నాడు. అందుకు ఇలా టార్చర్ చేస్తున్నాడు. సార్ సార్, వచ్చి కారు ఎక్కండి సార్. నువ్వు వద్దు, నీ కారు వద్దు, వెనక్కి వెళ్ళిపో. సార్ సార్, రండి సార్, కారు ఎక్కండి సార్. ఏయ్, నేను చెప్తున్నాను కదా, వెళ్ళిపో. రే శ్రీనివాసు, నిన్ను చూస్తుంటే జాలేస్తుందిరా. ఎందుకురా? నువ్వేమో బాహుబలి సినిమాలో ప్రభాస్ రేంజ్ లో చెప్పావు, కానీ ఇక్కడ చూస్తే
విక్రమార్కుడు సినిమాలో ప్రభాస్ సీన్ అయిపోయింది. అవసరమా నీకు బిల్డప్? నువ్వు నోరు మీరా? ఫ్రెండ్ వాళ్ళు నన్ను చూసి జాలి పడాల్సింది పోయి నువ్వే సెటైర్లు వేస్తావా? మూసుకొని నన్ను ఎక్కించుకొని మా ఇంటి దగ్గర దింపు. సీన్లోకి ఎంట్రీ ఇచ్చాక సీను ఎండయ్యేదాకా ఉండాలిగా. ఏం చేస్తాం, నా కర్మ. దింపుతానులేరా, రా బండి. Delicious. हाय खुशी, कैसे हो? और बताओ क्या चल रहा है? ఓహో, అగ్రహారంలో యాపిల్ ఎలా ఉందో చెప్పాలా? అదేంటి, మీ కాశ్మీర్లో కూడా యాపిల్స్ చాలా బాగుంటాయి కదా? ఓహో, అగ్రహారంలో యాపిల్స్ ఎంత బాగుంటాయో చెప్పాలి, అంతే కదా? 1 minute. హలో, తమరు ఈరోజు ఉపవాసం మర్చిపోయావా? నాకు గుర్తుంది, కాకపోతే నా ఫ్రెండ్ కాశ్మీర్ నుంచి ఫోన్ చేసి అడుగుతుంది కదా, యాపిల్ టేస్ట్ ఎలా ఉందో చెప్పమంది. అయితే ఒక్క నిమిషం ఉండే. త్రిపుర, ఏం చేస్తున్నావు? हेलो, बहुत अच्छा है, बहुत अच्छा है। कश्मीर से अग्रहाరం యాపిల్ बहुत अच्छा है, बहुत अच्छा है. ఓకేనా? దామిని, నీ ఫ్రెండ్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నావుగా, నేనే ఇచ్చేసాను. చాలా? లేదంటే ఇంకో యాపిల్ కూడా తిని మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటావా? చాలే. హలో హలో, ఎక్కడికి వెళ్తున్నావు? మీ అమ్మమ్మ దగ్గరికి. అయ్యో దామిని, అది చచ్చిపోయి చాలా కాలం అయిపోయింది. దాని దగ్గరికి నువ్వు వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. ఇదిగో, ప్రస్తుతానికి ఈ రోజు నువ్వు బట్టలు ఉతకాలి, తెలుసా? ఏంటి, నేను బట్టలు ఉతకాలా? అవునమ్మా, ఈ ఇంట్లో పనులన్నీ అందరం కలిసి సమానంగా పంచుకోవాలని చెప్పాను కదా. ఈ రోజు మీ వాటాకి బట్టలు ఉతకాలని వచ్చింది. ఉన్న బట్టలన్నీ ఇద్దరు కలిసి చెరుసగం ఉతికేసేయండి. సరే, మీరు చెప్పాక కాదంటాను అత్తయ్య గారు. సగం కాదు అత్తయ్య గారు, అవసరమైతే మొత్తం బట్టలు నేనే ఉతికేస్తాను. అయ్యో దామిని, నిజంగానా? నువ్వు నిజంగా గ్రేట్ దామిని. ఈ రోజు నా చేతులు నొప్పిగా ఉన్నాయి. నా వాటా బట్టలు ఎవరు ఉతుకుతారా అనుకున్నా. దేవుడు పంపించినట్టు నువ్వు ఉతుకుతాను అన్నావు. దామిని, నా వాటా బట్టలు కూడా నువ్వే ఉతికేసేయ్. అనవసరంగా నోరు జారినట్టున్నాను. నీ వాటా పని తన మీద వేయడమేమిటే? రేపు తన వాటా పని కూడా నీ పైన వేస్తుంది. ఎవరు పని వాళ్ళు చేయండి. అలాగే అత్తయ్య. ఇదిగో, వెళ్ళి ఎవరు వాటా బట్టలు వాళ్ళు వాషింగ్ మిషన్ లో వెయ్యండి. అయ్యో అత్తయ్య గారు, అసలు విషయం మీకు తెలియదు కదా. ఏంటి అది? ఇదిగో, వాషింగ్ మిషన్ పని చేయట్లేదు అత్తయ్య. ఓ మై గాడ్, ఇప్పుడు ఎలా? అవును దామిని, పొద్దున్నుంచి చూస్తున్నాను, ఒక్కసారి కూడా వాషింగ్ మిషన్ ఆనే అవ్వడం లేదు. అయితే మెకానిక్ ను పిలవాలి కదా. ఎందుకు అత్తయ్య గారు, దేవుడిచ్చిన చేతులుండగా మెకానిక్ తో పని ఉంది. మొత్తం బట్టలన్నీ నాకే ఇవ్వండి, నేనే ఉతికి ఆరేస్తాను. ఓహో, అత్తయ్య ముందు మంచి మార్కులు కొట్టేయాలని ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? అత్తయ్య, ఎవరి కోసం ఎవరు త్యాగం చేయాల్సిన అవసరం లేదు. నా వాటా బట్టలు నేనే ఉతికి స్వయంగా మీ ముందుకు తీసుకొచ్చి పెడతాను. అత్తయ్య, నా వాటా బట్టలు కూడా నేనే ఉతికి మీ ముందు పెడతాను. సరే, చూద్దాం ఎవరు ముందు బట్టలు ఉతికి అత్తయ్య ముందు పెడతారో చూద్దాం. ఎంత బాగా కష్టపడతారో, ఎంత బాగా మనసు పెట్టి పనిచేస్తారో ముందుగా బట్టలు ఉతికి తెచ్చిపెట్టిన వారిని బట్టి అర్థమవుతుందమ్మా. కానివ్వండి, ఎవరు ఫస్ట్ వస్తారో నేను చూస్తాను. దామిని, కొంచెం కూడా నీకు ఓవర్ యాక్షన్ అనిపించడం లేదు? అనిపించింది.
కానీ మీకంటే నేనే గ్రేట్ అని అత్తయ్య గారిని మెప్పించాలంటే కొంచెం ఓవర్ చేయక తప్పదు కదా త్రిపుర. సరేలే చూద్దాం ఎవరు ముందుగా బట్టలు ఉతికి అత్తయ్య గారి ముందు పెడతారు. అది నీ వల్ల కాదే, ఈ దామిని నిరూపిస్తుంది. చూసుకో. సరే ఒరే ప్రసాదు కొంచెం పక్కన ఆపు. అలాగే. హలో, ఎక్కడున్నావు బావా? హిమాలయాల్లో ఉన్నానే. అప్పుడే ఎందుకు వెళ్ళావు బావా? నీకు ఇంకా టైం ఉంది కదా. ఏమిటి పంచా? మరి లేకపోతే ఎక్కడికి వెళ్ళావంటే తిన్నగా సమాధానం చెప్పొచ్చు కదా. చెప్పనే, నేనింతే, ఇలాగే మాట్లాడతా. అసలు నాకు ఫోన్ ఎందుకు చేసావో చెప్పు. నీకోసం కార్ పంపిస్తే వెనకెందుకు పంపించావు? ఆ డ్రైవర్ ఫేస్ నచ్చలా, అందుకే వెనక్కి పంపించా. డ్రైవర్ నచ్చక వెనక్కి పంపించడం ఏంటి? అవునే, నీ ఫేస్ మాత్రం నాకు నచ్చిందా? భరిస్తున్నానుగా. అలా అని నీతో పాటు డ్రైవర్లని క్లీనర్లను కూడా భరించమంటే ఎలా? అందుకే వెనక్కి పంపించేశాను. బావా ప్లీజ్, నువ్వు ఫీల్ అయ్యావని నాకు అర్థమవుతుంది. ఎందుకు ఫీల్ అయ్యావో చెప్పు. నీలాంటి పొగరుబోతు పెళ్ళాం దొరికితే ఫీల్ అవ్వక ఎగిరి గంతేమంటావా? కారులో నువ్వు వచ్చి స్వయంగా నన్ను తీసుకెళ్తావు అనుకుంటే ఓ స్టైల్గా పెద్ద డ్రైవర్నిచ్చి పంపిస్తావా? అంటే నీ కంటికి నేనంత జప్పగాళ్ళ కనిపిస్తున్నానా? అయ్యో బావా, నేను వర్క్ లో బిజీగా ఉన్నానని తెలుసు కదా. అర్థమవుతుంది లేవే. ఒరే శ్రీనివాసు, నేనంటే వర్క్లో బిజీగా ఉన్నాను, నువ్వు పని పాట లేకుండా రోడ్డు మీద తిరుగుతున్నావు, నీ రేంజ్కి నేను పని పాట మానుకుని రావాలా అని డ్రైవర్ నుంచి పంపించావు కదూ, అంతేగా? అది కాదు బావా. ఏయ్, నీ పనిలో నువ్వు బిజీగా ఉంటే నా పనిలో నేను బిజీగా ఉన్నాను. ఊరికే ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకు. ఫోన్ పెట్టేయ్. ఒరే ప్రసాదు, పదరా. సరే మావా. ఎప్పటికి అర్థం చేసుకుంటాడో ఏంటో బావా. ఒకసారి ఆపండి. నా కొడుకు ట్రీట్మెంట్ కి 2 లక్షల దాకా ఖర్చు అవుతుందని చెప్పారు. ఇదిగోండి ఆంటీ. డ్రైవర్, మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఏమైందిరా? ఇదేంటి పద్మావతిలా ఉంది? ఇప్పుడు గనక వీడిని చూసిందంటే అంతే సంగతులు. అరే పదరా. ఉండు, ఇలా కాదు గాని నువ్వు నా చంకెక్కు. ఏంటి నాటకాలు?
ఏం మాట్లాడుతున్నావమ్మా? మేము నాటకాలు ఆడటం ఏంటి? నేనన్నది ఏంటి నాటకాలు అని. మీరు నాటకాలు ఆడుతున్నారని కాదు. మీరే అన్నారు మేము నాటకాలు ఆడటమేంటి అని. అంటే మీరు నిజంగానే నాటకాలు ఆడుతున్నారా? ఏం మాట్లాడుతున్నావు? అసలే బిడ్డకి ఆరోగ్యం బాగోక తల్లిగా కుమిలిపోతుంటే నాటకాలు ఆడాల్సిన అవసరం మాకే ఉందమ్మా. చాలే ఆపండి. నువ్వు నీ కొడుకు నడుచుకుంటూ రావడం నిన్న కళ్ళారా చూశాను. శివ శివ, నా కొడుకే నడిస్తే అంతకన్నా ఆనందం ఇంకే ఉందమ్మా. నువ్వు ఎవరిని చూసి ఏమనుకుంటున్నావో? లేదు, చెప్పాను కదా, నా కళ్ళతో నేను చూశానని. నువ్వు నీ కొడుకుని నడిపించుకుంటూ వెళ్తున్నావు. అయ్యో భగవంతుడా, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదమ్మా. వీడు నడిస్తే ఈ బాధలన్నీ ఎందుకమ్మా? వీడి ఆరోగ్యం బాగుపడాలని ఒక్కరి దేవుడంటూ లేడు, చెయ్యని పూజలు లేవు. రేపో మాపో ఆపరేషన్ చేస్తారు. చేస్తే అయినా నా బిడ్డ మామూలుగా లేచి నడిచి తిరుగుతాడని ఆశగా ఉందమ్మా. ఏంటి, నిజంగా నీ కొడుకు నడవలేడా? నిజం తల్లి, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజం అదే. సరే, అయితే ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? హాస్పిటల్కి అమ్మా. హాస్పిటల్కి వెళ్తే ఈ ఆటోకో బస్కో వెళ్ళాలి కానీ ఇలా నడుచుకుంటూ వెళ్ళడం ఏంటి? అది అనారోగ్యంతో ఉన్న కొడుకుని తీసుకొని. ఏం చేయమంటావు తల్లి, అంతా నా తలరాత. నా మొగుడు బొట్టి తాగుబోతు, సంపాదించిందంతా తాగుడికి తగలేస్తుంటాడు. నాకొక్క రూపాయి కూడా ఇవ్వడు. అందుకే ఆటోకి బస్కి వెళ్ళడానికి డబ్బులు లేక ఇలా నడుచుకుంటూ వెళ్తున్నానమ్మా. లేదు, ఈ ఆంటీ అబద్ధం చెప్తుంది. కళ్ళారా చూసిన నన్నే గుడ్డిదాన్ని చేయాలని చూస్తుంది. చెప్తా. సరే ఆంటీ, ఇదిగోండి, ఈ డబ్బులు తీసుకుని ఆటోకి వెళ్ళండి. నేను నా దేవుడు చల్లగా చూడాలి తల్లి. తొందరగా ఆ డబ్బులు కూడా ఇచ్చేస్తే ఆపరేషన్ కూడా చేయించేస్తానమ్మా. ఇస్తాను, నేనుంది ఇవ్వడానికేగా. ఖచ్చితంగా ఇస్తాను. మీరు వెళ్ళండి. అలాగే వెళ్ళండి.